సో ఇప్పుడు మహారాజా సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మొన్న థ్యాంక్స్ మీట్లో అందరూ కూడా దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా, పలానా సన్నివేశాలు మమ్మల్ని బాగా ఇచ్చేసినాయని. సో ఓపెనింగ్ సీన్ కానివ్వండి, అట్లాగే ఇంటర్మిషన్ సీన్ కానివ్వండి, క్లైమాక్స్ సీన్లు. సో ఈ సీన్లలో మీ పాత్ర కూడా ఉంది కదా, అంటే యాస్టీస్గా రాశారా ఇక్కడ తమిళ్లో, లేకపోతే ఇక్కడ మన అదే ఇప్పుడు నాకు విజయ్ సేతుపతి గారు వెళ్ళి సార్ నమస్తే అంటే చేపట్టుకుని థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ అండి సార్, ఆయన డైరెక్టర్ గారు చేసింది కదా అదే తెలుగు. ఎప్పుడు మొన్న లేదు బ్రదర్, నాకు చాలా అప్పుడు దాకా తెలుసా మీరు ఆయన అసలు నాకు పరిచయం లేదు. థ్యాంక్స్ మీట్ దగ్గర పరిచయం, అక్కడే పరిచయం. ఓకే. అది కూడా మారుతి గారు స్టేజ్ మీదకి వెళ్ళి వసంత్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ గానే తెలుసు, రైటర్ అయ్యాడు ఆయన అని నాకు, నేను షాక్ అయ్యాను, చాలా బాగా రాశాడని చెప్పాక నేను ఆయన దగ్గరికి వెళ్ళా, ఫోటో తీసుకున్నాను నేను జస్ట్. ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటే నేను యాక్చువల్లీ స్టేజ్ మీద మాట్లాడలేను సార్, అంతేనా? ఎందుకో తెలీదు. నా స్పీచ్ ఏది మీకు 1 minute 1.5 minutes 2 minutes ఉంటుంది, సింపుల్ గా కదా, నాకు భయం స్టేజ్ మీద మాట్లాడు. ఇలా అయితే ఎంతసేపు మాట్లాడగలను కానీ స్టేజ్ మీద అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, ఒకలాంటి అక్కడ పైకి అక్కడ స్టేజ్ అనేది ఎక్కడంతో కొంతమంది మైక్ చేతిలో పట్టుకుంటే ఇంకంతే, మన నోటండి మాటలు రావు. సో మనం చెప్పాల్సింది కూడా ఎవరన్నా చెప్తారని ఎదురు చూస్తుంటాను నేను, లేకపోతే నేను ఒక పావుగంట మాట్లాడాలి ఆ రోజు యాక్చువల్లీ ఆ సినిమా గురించి. ఏమన్నాడు? అదే కలిసారు కదా, తెలుగు సినిమాలా రాశారని చెప్పారు బ్రదర్, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా ఆ సినిమా చూస్తే మీకు ఎక్కడ కూడా ఒక్క లిప్ కూడా తేడా ఉండదు, సినిమా మొత్తం మీరు చూడండి కరెక్ట్ సింక్. అందులో ఇంకా ఇంపార్టెంట్ అంటే టీమ్ సార్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అవుట్పుట్ అంటే తెలుగులో నాతో పాటు ఇంకా చాలా మంది వర్క్ చేశారు. ట్రాన్స్లేషన్ చేసిన శ్రీకాంత్ దగ్గర నుంచి సోము గారు, సోమశేఖర్ గారు డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆయన రాజేష్ సౌండ్ ఇంజనీర్, ఫణి గారు డబ్బింగ్ చెప్పారు, మోహన్ రావు గారు, ఇలా వీళ్ళందరూ చేయబట్టి ఈ సినిమా హిట్. నేను నాదొక్కడదే లేదు, నేను ఎప్పుడు టీం వర్క్ సింగిల్ పర్సన్ గా కాదు, మొత్తం టీం అందరికి కూడా అందరు సార్. ఎందుకంటే అందరు ఉండబట్టే వర్క్. ఎన్ని కరెక్షన్లు వచ్చాయి, ఒక చిన్న అమ్మాయి ఉంది కదా విజయ్ సేతుపతి డాట్, ఆ అమ్మాయి వాయిస్ 4 times కరెక్షన్స్ వచ్చాయి, అంటే 4 times మార్చాం. ఈ వాయిస్ నచ్చలే, ఈ వాయిస్ నచ్చలే, ఈ వాయిస్ నచ్చలే, నలుగురు ఆర్టిస్టులు మార్చారు, అలాగే చాలా మందికి మార్చారు. వీటన్నిటికీ ఆ డబ్బింగ్ చేసే రాజేష్ అనే ఇంజనీర్ గాని, ఆ ఇన్ఛార్జ్ సోమశేఖర్ అనే సోము గారు గాని, ఈ ఆర్టిస్టులు గాని, ఇప్పుడు ఫణి గారు ఎన్ని కరెక్షన్లు చెప్పారు. విజయ్ సేతుపతికి ఎవరండి గారు? విజయ్ సేతుపతి గారికి చెప్పారండి. ఆయన కూడా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చారు, విసుక్కోకుండా. ఈ సినిమా చూసాక అందరికి నమ్మకం వచ్చింది, మెయిన్ ఇది ఏదో చేయబోతుంది అన్న ఒక నమ్మకం వచ్చింది. అందువల్ల ఇదేదో సినిమా వచ్చింది, మన డబ్బులు మనకి ఇచ్చేసారు అన్నట్టు ఎవరు లేదు. వీళ్ళందరూ టీం వర్క్ చేయటం వల్ల అవుట్పుట్ అక్కడ ఉంది. అది ఏదో ఒక్క వసంతో ఇంకొకటి ఇది ఎవరిది అని నేను అలా చెప్పను. వీళ్ళందరినీ మొత్తం టీమ్ గా నేను వర్క్ చేయించుకున్నాను, అది చెప్తా గట్టిగా. బట్ నా ఒక్కడి వల్ల కదా, వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరి సక్సెస్ అంటే మీ టీం అదే, నాకు అన్ని లాంగ్వేజ్ల్లో మంచి టీములు సెట్ అయ్యాయి. అది సెట్ అవటం అనేది సక్సెస్ కి ఫస్ట్ మెట్. అదే మీ కులం ఏదైతే ఉందో, సంగీత దర్శకుల కులం, మీకు నేను చెబుతుంది, ఈ సంగీత దర్శకుల కులం వాళ్ళు ఏమన్నా ఫోన్లు ఇలా చేశారా? ఏమన్నా ఆర్పి గారు స్టూడియోకి వచ్చి మరి కంగ్రాట్స్ చెప్పారు. ఓకే, ఎప్పుడు మొన్న 2 రోజుల క్రితం థ్యాంక్స్ మీట్ కూడా అయిపోయిన తర్వాత. ఓకే, అందరూ అంటే నాకు తెలిసి చాలా మందికి అప్పుడే తెలిసిందేమో. అవును డెఫినెట్ గా. నేను గుంటూరు రోడ్ లో కూడా నేనే 2 పాటలు రాసింది సార్, మనోజ్ది. నేనే 2 పాటలు అందులో రాసింది. ఓకే, అది కాకపోతే ఏమవుతుందంటే అది ఏది సక్సెస్ అయితే మనం దాన్ని అదే కొలమానం. మీకు అదే సుడిగాడు తర్వాత మళ్ళీ అలా ఆ సినిమా పడకపోవడం అనేది, మళ్ళీ సక్సెస్ రాకపోవడం అనేది, బట్ ఆ టైం అనేది అంటే మేము స్పీడ్ ఉన్నాడు నా లైఫ్ లో పెద్ద డిస్టర్బ్ చేసిన సినిమా అంటే అదే. ఆ సినిమాకి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశారు. పైగా ఏంటంటే భీమనేని గారి సినిమా, ఆయనతోటి మళ్ళీ చేస్తున్న సినిమా. సుడిగాడు తర్వాత నేను చాలా సినిమాలు చేయకపోవడానికి స్పీడ్ ఉన్నాడే కారణం. లేదు వసంత్, మనం ఇంకో మంచి సక్సెస్ కొడదాం, నువ్వు అటు ఇటు ఏది పెడతావు చెయ్యి, వేరే ఒప్పుకోవద్దు అన్నట్టుగా. రాత్రి 12 వరకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు, ఇప్పుడే చూసే సినిమాని. వాడు సెకండ్ షోకి వెళ్తే నేనేం చేయను, రాత్రి లేచి మాట్లాడదు.
అలా ఆ సినిమాకి ఎక్కువ వర్క్ చేసాం స్పీడ్ ఉన్నోడికి. అది అట్లా బాగా మీరు అంటే వేరే ఆపర్చునిటీస్ చాలా కోల్పోయారు ఆ టైంలో. వదిలేసానండి. చాలా వదిలేసాను. ఎన్ని సినిమాలు చేసుకుని ఉంటారు దానివల్ల? ఆ సినిమాలో మినిమం 10 అయితే పోయి ఇంక పైనే. అబ్బా! అంటే మీడియం సినిమాలే. ఏం పెద్ద అదేలే సినిమాలు అదేలే. వచ్చేసాయని చెప్పను. ఆ మీడియం ఆ సినిమాల్లో 10లో 2 మంచి హిట్ అయ్యాయి. ఏం చెప్పకూడదు నేను. అదే అదే. ఏదని. కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది కదా చాలా, అప్పుడు. చాలా. అంటే 'స్పీడ్ ఉన్నోడు' రిలీజ్ రోజు అసలు టోటల్ డౌన్ అయిపోయాం. ఉమ్. ఇంకేంది ఇంత కష్టపడి ఒక సినిమా చేసాం. ఇది ఇలా ఎన్ని రిజల్ట్ నెలలు ఇలా చేశారు దానికి? 2 సంవత్సరాలు చేసాం సార్. నెలలు కాదు. 2 సంవత్సరాలు అంతా ట్రావెల్ అవుతానే ఉన్నారా 2 మొత్తంగా? 2 సంవత్సరాలంటే 2.5 సంవత్సరాలు. వేరే ఏ సినిమాలు ఏ ఒప్పుకోకుండా? సినిమా ఒప్పుకోకుండా ఒక 100 ట్యూన్లు చేసాం ఆ సినిమాకి. ఇప్పుడు దాకా నా ట్యూన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. ఉమ్. అంటే ఆయన పాపం భీమనేని చాలా గారు కష్టపడ్డది ఆయన దాని చాలా మీద. అండి. అవును. అది చాలా హోప్స్ మనం పెట్టుకున్నారు. సరిపోం. నేను చేసింది అంటే ఏదో ఫ్లాప్ అయిందని బాధ తప్పితే, ఆయన చేసిన పనిలో నేను ఇంత కూడా చేయలే. ఆయన అంత పని చేసాడు. అది శ్రీనివాస్ రెండో సినిమానా? దాని తర్వాత అవునండి. అల్లుడు సీన్ తర్వాత నెక్స్ట్ సినిమా ఇదే ఏంటది? ఇదే సినిమా. ఇదే సినిమా. తమిళ్‌లో పెద్ద హిట్ 'సుందర పాండ్యన్' అని. సుందర పాండ్యన్. అవును. అందులో కూడా విజయ్ సేతుపతి గారు ఒక క్యారెక్టర్ చేశారు అప్పుడు ఆ సినిమాలో. ఓకే. ఆ! కానీ అప్పుడు ఆ 2019 ఆ టైంలో మళ్ళీ అవకాశాలు లేనప్పుడు ఎలా మిమ్మల్ని మీరు ఇచ్చేసుకున్నారు? ఆ కష్టకాలాన్ని ఎలా ఎదుర్కొన్నారు అసలు? అంటే వరుసగా అప్పటిదాకా వరుసగా చేసుకుంటూ వచ్చారు కదా! 'సుడిగాడు' తర్వాత నుంచి కంటిన్యూగా చేశారు. 'స్పీడ్ ఉన్నోడు' తర్వాత డౌన్ అయిపోయారు. టైటిల్ ఏమో 'స్పీడ్ ఉన్నోడు'. మన మీ స్పీడ్ కెరీర్ మీ తగ్గిపోయింది. మీ స్లో స్పీడ్ ఉన్నోడు ఉన్నోడికేమో అయిపోయింది మనది. ఆ! అట్లా స్పీడ్ అయిపోయింది. ఉన్నోడితో స్లో అయ్యాడు. స్లో అయ్యాడు. అదే. ఇంక ఏదో ఒకటి చేయాలి కదా సార్. ఏదో ఒకటి చేసుకుంటాం. మనకి ఇండస్ట్రీయే తెలుసు. ఓకే. చాలా యూట్యూబ్ ఛానల్స్‌కి చాలా డివోషనల్ సాంగ్స్ చేసి ఇచ్చాను. చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాను. ఓకే. అండ్ నాకు బేసిక్‌గా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుందంటే, నువ్వు రోజుకి 1000 సంపాదిస్తావా, 10,000 సంపాదిస్తావా పక్కన పెడితే, ఏ రోజు నువ్వు ఖాళీగా ఉండకు. రైట్. ఖాళీగుంటే నీ మైండ్ మొత్తం దెయ్యాలు చేరిపోతాయి. ఈవిల్స్. ఏ రోజు నువ్వు ఖాళీగా ఉండకు. దుష్ట శక్తులు. అంతే. నేను బయటకొచ్చానా అట్‌లీస్ట్ నీకయ్యే ఖర్చు ఈరోజు మనం అవుతుంటే హైదరాబాద్ లాంటి ఒక సిటీలో ఉంటే ఒక 20, 25,000 రెంట్ ఇచ్చి ఇంట్లో ఉంటే నెలకి ఎంతో కొంత మనకు మినిమమ్ ఇన్‌కమ్ కావాలి. ఖాళీగా ఉండు. నేను ఏ రోజు ఖాళీగా ఉండను. ఓకే. ఏదో ఒకటి ఎవ్రీడే చేస్తానే ఏదో ఉంటారు. ఒకటి. నేను రైటింగ్ మరీ ఖాళీగా ఉంటే కథలు రాసుకొని పెట్టుకుంటాను. నా దగ్గర ఒక 30 కథలు ఉన్నాయి మంచివి. కానీ ఇప్పటిదాకా వాటిని బయటికి తీయలేదు. లేదండి. అంటే 2 సినిమా సినిమాలకి కథలేనా? ఇచ్చాము. సినిమాల బట్ కోసమేనా? ఓకే. సినిమా కథలు. ఒక 2 సినిమాలు కథలు ఇచ్చాము. ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. బట్ అది మనకు డబ్బులు ఇచ్చేసారు కాబట్టి ఆ సినిమా గురించి నేను చెప్పను. నా కథ కొనుక్కున్నారు. అంతే. గోస్ట్ రైటర్ మీరు అంతే. అంతే. మనం కథ డైరెక్టర్‌కి ఇచ్చేసాం. సినిమా రిలీజ్ అయింది. అంటే ఆ కథా రచయితకి ఎవరి పేరు వచ్చింది అప్పుడు? ఆయన పేరే. డైరెక్టర్ పేరేనా? ఓకే. ఈ పనులు చేసింది ఈ కరోనా టైంలో. అవునా? రీసెంట్‌గానే? రీసెంట్‌గానే. 20, 21 ఆ టైంలో. బట్ నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను ఆ అడిగిన సినిమాలు డబ్బులు బాగా ఆడినాయా? ఒకటి ఆడింది. ఒకటి ఫ్లాప్. ఓకే. మనం డబ్బులు తీసుకున్నాం. మనం అడిగిన డబ్బులు ఆయన ఇచ్చాడు. అంతే. అదే. అంటే ఇలా నాకు కాదు చాలా మందికి జరుగుతాయి ఇది. జరుగుతాయి. అదే. ప్రతి రైటర్‌కి గోస్ట్ రైటర్ ఉంటాడు. ప్రతి రైటర్‌కి ఉంటాడు. ఎవరో ఒకళ్ళు 4 టీమ్ పని చేయకపోతే ఒక సినిమాకి రెడీ అవ్వదు కదా సార్. ఒక డైరెక్టర్ దగ్గర లేకపోతే పేకప్ టైటిల్ కార్డులో వాళ్ళ పేర్లు రాకపోవచ్చు కానీ డైరెక్టర్ పేరు రావచ్చు కానీ అంతే సార్. ఎవరో చెప్పినట్టు ఇప్పుడు మనకి వీళ్ళ జీతాలు వస్తుంది అంతే. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మహారాజుతో వచ్చినటువంటి ఈ సక్సెస్ని ఎలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇది ఇప్పుడు ఈ యాంగిల్ అనేది కంటిన్యూ అవుతుందా రైటర్గా? డెఫినెట్గా అవుతుంది. ఓకే. డెఫినెట్గా అవుతుంది. నాకు తెలిసి ఈ నెల ఇంకొకటో రెండో పెద్ద సినిమాలు వచ్చేలా ఉన్నాయి. ఎంక్వైరీలు మొదలయ్యాయి. రైటర్ ఫోన్లు అయితే వచ్చాయండి. ఇంకెవరు అడ్వాన్స్ అవ్వలేదు. ఓకే. సో ఇంకా మంచి సినిమాలు ఏమున్నా నేనే రాసుకుంటా. ఒక పక్క రాస్తూ ఒక పక్క మ్యూజిక్ డైరెక్షన్ చేసుకోవచ్చండి. కంటిన్యూ మ్యూజిక్ డైరెక్షన్ అదే 10 సినిమాలు లేవండి. డ్రింకర్ సాయి అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమా బాగా ఆడుద్దని మేము అందరం నమ్ముతున్నాం. అది దాని రిజల్ట్ బట్టి అటు ఉంటదండి. ఈ రైటర్ అనేది ఇది ఎలాగ నాకు ఇష్టమైన ఇది విభాగం. సో మంచి సినిమాలు ఏమొచ్చినా నేను రాసుకుంటా. ఇదివరకు కూడా తెలుగులో చాలా సినిమాలు చేశాను. బట్ దేనికి నేను రాయలేదు ఎక్కువ. ఇప్పుడు మీ అమ్మ ఉన్నారు, వాళ్ళ మేనమామ ఎంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. నాకైతే నా ఫేవరెట్ సాంగ్ ఎన్ని పెద్ద సినిమాలు ఆయన చేసినా తోటరాముడు సాంగ్స్
నా ఎవర్ గ్రీన్ డ్యూట్ ఏదంటే ఓ బంగారం. ఓ బంగారు రంగుల చిలక, అది నా ఎవర్ గ్రీన్ డ్యూట్ అది. కురిసింది వాన అన్ని ఆ, బాగుంటుంది. అందులో అసలు మ్యూజికల్ గా పెద్ద సెన్సేషన్. అందులో చలం హీరో కావచ్చు కానీ బట్ ఆయనకి ఆ సినిమా ఎంత గొప్ప పేరు తెచ్చింది అదే తోటరాముడు అనేది. భక్త కన్నప్ప, అందులోని పాటలు కానివ్వండి. సో అట్లా అంటే అమ్మగా ఎప్పుడైనా సరే మీ తాత పేరు నిలబెట్టే సినిమా కావాలి ఒక సాంగ్స్ అని మా అట్లా అమ్మగారు ఎప్పుడన్నా? చెప్పేవాళ్ళు, బట్ మీ తాత పేరు నిలబెట్టని ఎప్పుడు చెప్పలేదు. ఆయన పేరు ఎక్కడ చెడగొట్టకురా అన్నాడు. అంతే. ఓకే. ఆయనకి నువ్వేం నిలబెట్టక్కర్లేదు, ఆయన ఆల్రెడీ నిలబడే ఉన్నాడు, నిలబడే నువ్వు ఉంటారు. చెడగొట్టకని చెప్తారు. అంటే ఎప్పుడైనా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా? ఆయన పాటలు ఎప్పుడైనా వింటుంటారా రెగ్యులర్ గా తాతయ్య గారి? మెలోడీ, రిథం రెండు ఉండే పాటలు మొదలుపెట్టింది ఆయన. ఆయన పాటలో మెలోడీ చాలా బాగుంటది, తబలా డోలకు అంతే బాగుంటుంది, రిథమిక్ గా ఉంటుంది. ఇప్పుడు మెలోడీ సాంగ్ అనగానే ఒక స్లో రిథం వేసి అలా ఉండదు ఆయన పాటలో. అలాగే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కి వచ్చిన తీసుకో కోకోకోలా ఇలాంటి పెద్ద పెద్ద హిట్లు అండి. అవును, ఆయన ఆల్రౌండర్, ఏదైనా చేయగల మ్యూజిక్ డైరెక్టర్ లో జేమ్స్ బాండ్ ఆయన. ఓకే, కరెక్టే. కృష్ణ గారు చాలా సినిమాలకు చేశారు ఆయన. అంటే వెస్టర్న్ ని మనం ఇండియన్ మ్యూజిక్ కి అన్వయించింది ఫస్ట్ ఆయన. సో కాబట్టి ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు అని అంతేనండి. నేను ఎక్కువ సార్లు ఆయన పేరు కూడా చెప్పను, ఎందుకంటే ఆయన ఏం చేయాలో అది చేసేసారు. ఇప్పుడు ఆయన పేరు మనం చాలా మంది తెలియదు అనుకుంటా. మీరు తెలియదండి. ఆయనకి మీకున్న బంధుత్వం కూడా చాలా మందికి అది కరెక్టలే. మీ సొంత అస్తిత్వంతో ముందుకు వెళ్ళటం అనేది. సో ఇప్పుడు మొత్తానికి ఏదైతేమి ఒక మంచి రోజు మళ్ళీ మీ రోజులు వచ్చాయి అనుకుంటాం. వచ్చాయి. అదే ఈ డబ్బింగ్ స్టూడియో దీనికి ఇది స్టార్ట్ చేయడం నాకు అంటే ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే, ఫస్ట్ మహారాజా పాటలు ఈ టేబుల్ ఇక్కడే కూర్చొని రాశారు. ఓకే, ఇదే టేబుల్ మీద పాటలు దీని మీద కూర్చొని రాశారు. ఓకే, ఇక్కడే కూర్చొని రాశారు. ఓకే. స్టూడియో స్టార్ట్ అయ్యాక డబ్బింగ్ కూడా మనకి ఇదే స్టూడియోలో అవటం, మహారాజా ఫస్ట్ సినిమా